తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ కేసు కూడా రిజిస్టర్ చేసిండ్రు. డైరీ నంబరు 23,154/IN/2025 దీని కింద నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నిన్న దినాన ఒక విషయంపై అంటే 21వ తారీఖు ఎల్బీ స్టేడియంలో మరి ఏదో సినిమాది ఆ సినిమా ఈవెంట్కు మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి వచ్చిండ్రు. ఆ సినిమా రావడం కాక అక్కడ ఆయన ఒక జాపనీస్ కటానా, ఆ కత్తి పేరు చాలా డేంజరస్ నైఫ్, ఆ నైఫ్ను ఆ కత్తిని తిప్పడం జరిగింది. దాంతో అది ఆయన వెనక బాడీగార్డ్కు కొద్దిగా మిస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పే పరిస్థితి ఏంటంటే ఈరోజు సేమ్ ఇదే ఇన్సిడెంట్ గతంలో ఒక మన గౌడ్ ఒక అబ్బాయి ఉప్పల్లో బర్త్డే చేసుకుండు. ఆ బర్త్డే సందర్భంగా వాళ్ళు కత్తి తిప్పితే ఇంకో ఇది చేసుకుంటే కేక్ ను చిన్న సైజు చాకుతో కట్ చేస్తాడు. కానీ ఈ యువకుడు మూత వరకు పోయి తల్వార్ తో కేక్ కట్ చేశాడు. ఈ నిర్వాహకమే అతడి పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ ఉప్పల పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీలో ఉండే భరత్ గౌడ్ తన బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. 1-2 కాదు, ఏకంగా 32 కేజీల కేక్ తెప్పించాడు. ఫ్రెండ్స్ భరత్ గౌడ్ కు భారీ పూలదండ వేశారు. కేక్ ను తల్వార్ తో భరత్ గౌడ్ కట్ చేశాడు. ఫ్రెండ్స్ విషెస్ చెప్పి ఆనందంతో కేకలు వేశారు. మరోవైపు భరత్ గౌడ్ చేతిలో తల్వార్ చూసి చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు. చాటుగా ఫోటోలు తీసి రాచకొండ పోలీస్ కమిషనర్ కు పంపించారు. బర్త్డే బాయ్ భరత్ గౌడ్, అతడికి తల్వార్ అందించడంలో సహకరించిన శివ, రాజేశ్వర్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్వార్ తో జనాలను భయభ్రాంతులకు గురిచేశారని ఆర్మ్స్ చట్టం కేసు పెట్టారు. భరత్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. శివ పరారీలో ఉన్నాడు. ఇదే ఆర్మ్స్ కేసు. ఈ ఆర్మ్స్ కేసు 1959 యాక్ట్ కింద భరత్ గౌడ్ పైన మరియు ఆయన మిత్రుల పైన ఆ తల్వార్ చూపించిండ్రని చెప్పేసి ఆ తల్వార్ తిప్పిండ్రు. జనాలు స్థానిక పబ్లిక్ అక్కడ భయాందోళనకు గురైపోయినరు అని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేసిండ్రు. మరి ఇక్కడ బాజాబ్తా ఆయన తల్వార్ తిప్పుతుంటే ఒక ఆయన కొంచెం తెగే పరిస్థితి ఉండే, మిస్ అయిపోయింది కొద్దిలా. మరి దానిపైన ఎటువంటి కేసు పెట్టాలి? ఈరోజు దాని మీద ఎందుకు ఎటువంటి కేసు పెట్టాలి? ఇంకొకసారి ఇది మనం చూస్తే కొద్దిలా మిస్ అయిపోతుంది పవన్ కళ్యాణ్. ఆగో అదో చూసారు కదా, వెనక కొద్దిగా ఎంటికే వాసిలైన గన్మెన్కు ఆ షాట్ మిస్ అయిపోయింది. ఇలా భరత్ గౌడ్ విషయానికి వస్తే భరత్ గౌడ్ విషయంలో ఎవరు గాయపడలేదు, ఎవరికి హాని జరగలేదు. కానీ ఆయన తలవార్ తిప్పడం వల్ల జనాలు భయాందోళనకు గురైపోయిందని చెప్పారు. ఆ భరత్ గౌడ్ అంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి కాదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం కాదు, సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఏం కాదు, ఒక కామన్ మ్యాన్. ఆయన వాళ్ళ పిల్ల చేష్టలతో చేసినటువంటి పనికి ఆయన పైన ఆమ్ చట్టం కింద కేసు ఫైల్ చేసి ఆయనను జైలుకు పంపారు. ఆయనను ఆయన మిత్రులను ఎంబడి ఉన్న మిత్రులను కూడా జైలుకు పంపారు. అంటే వాళ్ళు మిత్రులు, వాళ్ళేమో తలవారు పట్టుకున్న వాళ్ళు కాదు, ఎంబడి ఉన్న వాళ్ళని కూడా పట్టుకున్నారు, జైల్లో పెట్టిన పరిస్థితి. మరి ఈరోజు సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి పిఠాపురం అసెంబ్లీకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద తల్వార్ను, అది జాపనీస్ కటానా తల్వార్ను పట్టుకొని ఈరోజు వేదిక పైన కత్తి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు?
సుమోటో కింద ఎందుకు కేసు పెట్టారు మీరు? దీని మీద ఎందుకు మీరు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు? నిన్న దినాన ఇది 21వ తారీఖు రాత్రి జరిగితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ పోలీసు స్పందించలే. నిన్న దినాన అనే మెయిల్ ద్వారా మన యాబిడ్స్ సిఐకి, స్టేషన్ ఆఫీసర్కు, మరియు ఏసీపీకి, డీసీపీకి, సిపికి, ఈ నలుగు కూడా వీడియోతో క్లిప్పింగ్తో సహా నేను మెయిల్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. అంటే ఈ రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు మాయే అనుకుంటుంటా? అధికారంలో ఉంటే ఏమన్నా చేయొచ్చా? తల్వార్ హైదరాబాద్లో ఆంధ్ర ముఖ్యమంత్రి తల్వార్ పట్టుకొని హైదరాబాద్లో వేదికల పైన స్టేజ్ ఎక్కి తిరుగుకుండా తల్వార్ తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తుంది ప్రభుత్వం? గాడిదలా కాస్తుందా? హోంమంత్రి ఏం చేస్తుండు? హోంమంత్రి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తుండు? గాడిదలా కాస్తుండా? ఏం చేయనికున్నది మీ దగ్గర? శాంతి భద్రతలు అనేది మీరు కాపాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యాక్ట్ ప్రకారము ఇప్పుడు నేను బాజాబ్తో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన భరత్ గౌడ్ విషయంలో ఏం జరిగిందని. సేమ్ అదే దీనిపైన ఇక్కడ ఎందుకు పెట్టరు? ఇవన్నిటిపైన కలిపిన ఈరోజు ఎన్హెచ్ఆర్సీలో అనే కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కేసును, అంటే తెలంగాణ పోలీసు స్పందిస్తలేరు, పెట్టే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇలా తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు రెండు కూడా కలోనియల్స్ బద్దర్స్ లెక్క అయిపోయింది. టు ది చైర్పర్సన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పిటిషన్ రిగార్డింగ్ పబ్లిక్ సేఫ్టీ వయలేషన్ at LB Stadium, Hyderabad during they call him OG pre-release event, mailed complaint to Abbott's police station, CP, Hyderabad, request to enter NHRC intervention. ఇక్కడ ఇదంతా నేను చెప్పిన విషయాలన్నీ కూడా రాసిన తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఐపీసీ సెక్షన్ 336 యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్, ఐపీసీ సెక్షన్ 268/290 పబ్లిక్ న్యూసెన్స్, ఆర్మ్స్ యాక్ట్ 1959 రిస్ట్రిక్షన్స్ ఆన్ పొజెషన్ డిస్ప్లే ఆఫ్ ఆర్మ్స్ ఇన్ పబ్లిక్ వితౌట్ లైసెన్స్, స్టేట్ పోలీస్ గైడ్లైన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ వెపన్స్ ఇన్ పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్. ఈ మొత్తం పెట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ హానబుల్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, నా రిక్వెస్ట్ ఏంటంటే టేక్ సుమోటో కాగ్నిజన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఇన్ లైట్ ఆఫ్ ది వైరల్ వీడియో అండ్ మీడియా రిపోర్ట్స్, ఇష్యూ నోటీస్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ police commissionerate and event organizers to explain how such a lapse was permitted, direct the authorities to conduct an independent inquiry into the incident, recommend guidelines and preventive measures to ensure public safety at large scale events, particularly banning dangerous displays such as weapons on stage, ensure accountability so that citizens' fundamental rights to life and safety is not jeopardized by negligence or misuse of influence. ఈ 5 రిక్వెస్ట్లతోని నేను ఎన్హెచ్ఆర్సీకి నా ఫిర్యాదు చేసిన, ఆ ఫిర్యాదు కూడా కేసు కూడా రిజిస్టర్ చేసిండ్రు, దాని డైరీ నంబర్ కూడా రావడం జరిగింది. ఈరోజు నాకు పక్కాగా తెలుసు ఇక్కడ పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. తెలంగాణ పోలీసు ఇక్కడ ఉన్నత వర్గాల కొమ్ము కాసే ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఉన్నత వర్గాలను ఎత్తుకోవడానికి సంపన్న కుటుంబాల కోసం ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం. సంపన్న కుటుంబాలు ఏం చేసినా కానీ ఇక్కడ కూడా కేసులు ఉండవు, వాళ్ళ మీద ఏముండవు. సంపన్న కుటుంబాలు ఇక్కడ చెరువులలో ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. సంపన్నులు ఈరోజు ఇక్కడ డ్రగ్స్ వ్యాపారాలు డ్రగ్స్ పుచ్చుకోవచ్చు, వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు, ఏముండవు. ఈరోజు భరత్ గౌడ్ లాంటి ఒక మామూలు వ్యక్తి ఈరోజు ఒక బీసీ బిడ్డ తల్వారు పట్టుకుంటే కేక్ కట్ చేస్తే ఆయన మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ఒక ఫోటో పంపంగానే ఇమీడియట్గా రాచకొండ సిపి గారు భారీ స్పందించి ఇమీడియట్గా ఆ పరారైన వాళ్ళని కూడా అందరినీ పట్టుకొని జైలుకు పంపిన పరిస్థితి. ఈరోజు బాజాప్తా వీడియోలు ఉంటాయి. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే, ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా వీక్షిస్తూ ఉంటే, తల్వారు పట్టుకొని ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి ఈరోజు స్టేజ్ మీద కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఏందన్నట్టు, హైదరాబాద్లో కత్తులు పట్టుకొని తిరుగుతుంటే ఏందన్నట్టు, ఏం పీకనీకున్నది ఇక్కడ ఈ ప్రభుత్వం? ఏం పీకనీకున్నది? గాజులు గాయనీకున్నదా? ఏం చేస్తుంది ఇక్కడ? ఇక్కడ ముఖ్యమంత్రి ఒక చిల్లరగాడు అయిపోయాడు. చిల్లరగాళ్ళు వచ్చేసి ఇక్కడ కత్తులు తలవాళ్ళు తిప్పుకుంటే వేదికల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి లోపల వేయకుండా తమాషా చేస్తుండ్రా ఇక్కడ? దేనికోసం ఉన్నది ఇక్కడ? అలా బెంగళూరు ప్రభుత్వం చూడాలి, ఒక మర్డర్ కేసు తిరిగితే దర్శన్ అంటే బయటికి రాకుండా జైల్లో పెట్టిండ్రు.
ఇక్కడ 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 ఆ విధంగా ఎందుకు పని చేయలేకపోతుండ్రు మీరు? దేనికోసం పని చేయలేకపోతుండ్రు? రాసుకోండి 2 రాజ్యాంగాలు. సంపన్నులకు ఒక రాజ్యాంగం, పేదలకు ఒక రాజ్యాంగం అని. తెలంగాణలో అవి పనికిరావు. ఇవి చాలా దరిద్రంగా ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నది, సిచ్యువేషన్ ఉన్నది. ఒకడు వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో వచ్చి తలవాడు తిప్పుతా ఉంటే కళ్ళప్పగేసి చూసుకుంటూ కూర్చోవాలన్నా మేము? ఎవరు మాట్లాడారా? మొత్తం తిప్పుకుంటూ తిరుగుతున్న స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పూర్తి చట్ట విరుద్ధం ఇది. ఏ ఇష్యూ పైన అయినా మేము మాట్లాడేదాకా, దీనికి గొంతెత్తదాకా చట్టం కదులుతలేదు. ఎందుకంటే ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం అసొంటిది. ఒక చిల్లరగాని చేతిలో ఈరోజు రాష్ట్రం ఉన్నది. ఇంకో చిల్లరగాడు వచ్చి ఇక్కడ తలవారు పట్టుకొని తిరుగుతూ ఉంటే మౌనంగా కూర్చుంటారు. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీకి కృతజ్ఞతలు. కనీసం వాళ్ళు స్పందించిండ్రు, కేసు డైరీ నెంబర్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళకి నోటీసులు పంపుతారని నేను ఆశిస్తున్నా. గతంలో అన్ని చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఉప ముఖ్యమంత్రి అనేటువంటి చూడకుండా వీళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇసొంటోనికి చట్టం తెలియనోనికి, చట్టం తెలియని భరత్ గౌడ్కు ఈరోజు జైలుకు పంపితే చట్టం తెలిసినోనికి డబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. అవసరమైతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేపియాలి. అసొంటోని, ఇసొంటి చిల్లర చేష్టలు చేసేటోని ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. తెలుగు ప్రజలు దీని మీద ఖచ్చితంగా మీ స్పందన అనేది ఉండాలి. ఈరోజు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లెక్కనే ఉండాలి. స్టార్ అనేటోడు, ఒక లీడర్ అనేటోడు మార్గదర్శకంగా ఉండాలి. కానీ నేను కత్తులు పట్టుకొని తిరుగుతా, కానీ మీరు కూడా కత్తులు పట్టుకొని తిరుగుండ్రి, మీరు దన్నుండ్రి, మీరు ఇళ్ళకెళ్ళి కొట్టుండ్రి, మీ పని అదే అనే తీరుగా ఈరోజు సిగ్నల్లు మీ ఫాలోవర్స్కి కానీ, మీ కార్యకర్తలకు కానీ, మీ అభిమానులకు కానీ ఇవ్వడం చాలా దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైంది కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.